This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో నిన్నటి సెషన్తో మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ మాట్లాడాం. దాని ముందు సెషన్స్తో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాట్లాడాం. అయితే మీరు గమనించినట్లయితే ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయి ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయి ఉండొచ్చు. ఇవి వచ్చి మీకు విపిసి బేస్డ్ అండి. అంటే ఒక విపిసికి మాత్రమే కనెక్ట్ చేయగలరు, నాట్ ఈవెన్ మల్టిపుల్ విపిసిస్. కాబట్టి విపిసి అనేది ఒక రీజియన్ కి సంబంధించింది కాబట్టి మీకు ఆ, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయినా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయినా ఒక రీజియన్ వరకే పరిమితం, కానీ మీకు బిట్వీన్ ద రీజియన్స్ మీరు లోడ్ బ్యాలెన్స్ చేయలేరు. బై ద వే, నా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు బిట్వీన్ ద రీజియన్స్ మీకు ఉన్నాయనుకోండి, బిట్వీన్ మీ ఎన్విరాన్మెంట్, అటువంటప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలా? సో దానికోసం ఏడబ్ల్యూఎస్ ఏంటంటే దాన్ని సాల్వ్ చేయడానికి మీకు ఏడబ్ల్యూఎస్ రెండు సర్వీస్ ఇస్తుందండి. బై ద వే, అదేంటంటే ఫస్ట్ వచ్చి మీరు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చి మీకు రూట్ 53 రూటింగ్ పాలసీస్ అండి. సో ఈ రూటింగ్ పాలసీస్ కింద మనకేముంటుందంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్. ఫెయిల్ ఓవర్ అని చెప్పి, లేటెన్సీ అని చెప్పి, వెయిటెడ్ అని చెప్పి, జియో లొకేషన్ అని చెప్పి, దాంతో పాటు ఇంకోటి కూడా ఉండాలా, లైక్ సార్ ఈ నాలుగు మేజర్ అన్నమాట. ఈ నాలుగు ఉండాలి, ఇంకోటి కూడా ఉండాలా చూద్దాం. ఈ నాలుగు జియో ప్రాక్సీ ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ లేండి. సో అది కాకుండా ఇంకొకటి ఉండాలి, సబ్నెట్ లెవెల్ అనుకుంటా, ఇంకోటి అది కూడా ఉండాలి. ఎనీవే, సో ఈ నాలుగు మేజర్ కాబట్టి ఈ నాలుగు. అది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ యాజ్ గ్లోబల్ యాక్సలరేటర్ ఉందండి. మీకు గ్లోబల్ యాక్సలరేటర్ అని ఉంటుంది అనమాట. సో మన ప్లాన్ ఏంటంటే ఈ రెండిటి గురించి డిస్కస్ చేయడం అనేది మన ప్లాన్. సరే, నౌ ఇక్కడ మీకు ఫస్ట్ రూట్ 53 రూటింగ్ పాలసీస్ గురించి చూడాలా మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, నేను 3 డిఫరెంట్ లొకేషన్స్ లో మీరు గమనించినట్లయితే 3 డిఫరెంట్ లొకేషన్స్ లో మీరు సర్వర్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సర్వర్స్ పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మనకి రూట్ 53 వాడి మనం ఏం చేయొచ్చు అంటే దానికి ట్రాఫిక్ అనేది మనకి ఏ విధంగా పంపించవచ్చు బేసిక్ గా అని పెట్టచ్చు అనమాట. నా దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 3 డిఫరెంట్ లొకేషన్స్ తీసుకొని మీకు దాంట్లో మెషిన్ అనేది డిప్లాయ్ చేయాలండి. మీకు మెషిన్ అనేది డిప్లాయ్ చేయాలన్నమాట. సో కాబట్టి EC2 తీసుకున్నాను అనుకోండి, మీకు ఇది వచ్చి మనకి నార్త్ వర్జీనియా ఒకటి. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చినాక మీకు నార్త్ వర్జీనియాతో పాటు ముంబై తీసుకుంటాను. కిందకు వచ్చి మీకు నార్త్ వర్జీనియాతో పాటు ముంబై తీసుకుంటాను. సో దాంతో పాటు మీరు ఐర్లాండ్ తీసుకుంటానండి. అంటే కంప్లీట్ గా 3 డిఫరెంట్ ఎంటిటీస్ బై ద వే. సో మూడిట్లో కూడా మనం ఏం చేస్తామంటే సర్వర్ ఒకటి పెట్టాలి. మీరు చూసారంటే సర్వర్ ఒకటి పెట్టాలన్నమాట. సర్వర్ ఒకటి డిప్లాయ్ చేసి మనం ఏం చేస్తామంటే అగైన్ మీకు ఒకసారి డిజైన్ చెప్పాను అనుకోండి ఎలా ఉండాలి అంటే. సో నార్మల్ గా ఒక 2 సర్వర్లు మీరు గమనించినట్లయితే ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి వెబ్ SVR1 మీరు చూస్తే వెబ్ SVR1 ఉంది. ఇక్కడికి వచ్చి వెబ్ SVR2 ఉంటుంది బై ద వే. నా ఆబ్వియస్ గా దానిపైన మనం ఏం చేస్తాము, మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ మోస్ట్ ప్రాబ్లీ ఎందుకంటే ఇంటర్నెట్ ఫేసింగ్ ఉందనుకోండి ALBA పెడతాం బై ద వే, ఎందుకంటే SSL టెర్మినేషన్ కావాలి కాబట్టి. ALB AWS-ALB అంటాను, మీకు AWS-ALB అంటాను బై ద వే. నా ఇక్కడికి వచ్చి మనకి ఇదేం జరుగుతుంది మీకు మీరు గమనించినట్లయితే సో నేనేమంటానంటే ఇలాంటిది ఇమాజిన్ మీ అప్లికేషన్ గ్లోబల్ అప్లికేషన్ అనుకోండి, గ్లోబల్ అప్లికేషన్ అయి ఉండొచ్చు లేకపోతే DR అయి ఉండొచ్చు. సో ఇలాంటిది మనం ఏమంటాం బై ద వే, మీరు చూసినట్లయితే
డిఫరెంట్ లొకేషన్ ఉంది చూడండి బై ద వే. మీకు సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం మీకు ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్ కాదు సారీ. సో నేను ఏం చేస్తాను ఇండియా అంటాను మీకు, ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్ అండ్ దెన్ ఇంకోటి వచ్చి ఐర్లాండ్ అంట. ఓకే, నౌ ఆబ్వియస్ గా దీంట్లో అంటే మీ అప్లికేషన్ అనేది డిపెండ్స్ అండి, మీకు అన్ని రీజన్స్ నుంచి మీకు అప్లికేషన్ ఇవ్వాలా లేకపోతే మీకు ఒకటి ప్రైమరీ ఒక సెకండరీ ఉండాలా, అన్ని కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారంటే మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు రూట్ 53లో రౌటింగ్ పాలసీస్ ఉంటాయండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి రూట్ 53 జోన్ www మనం ఏం చెప్పాము AWS B43.xyz కదా. ఓకే సో ఇలా వస్తుంది అనమాట బాగా. కాకపోతే మనం ఇంత సెటప్ అవసరం లేదు చెప్పాలంటే, బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇలాగా లోడ్ బ్యాలెన్స్ అలంతా బట్టి అంత హెవీ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క సర్వర్ పెడదాము. సర్వర్ పెట్టి రూట్ 53 లోపల ఏ విధంగా అది లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో చూడాలి మనం, అది మన ప్లాన్ అన్నమాట. సరే, సో ఇక్కడికి వచ్చి నేను 3 లొకేషన్స్ ఉన్నాయి కదా, 3 లొకేషన్స్ లో కూడా మనం ఏం చేయాలి, లెట్స్ లాంచ్ ద సర్వర్ ఇన్స్టెన్స్ కి వచ్చి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ లాంచ్ టెంప్లెట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చి మన లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు యుఎస్ ఈస్ట్ సర్వర్ 1 అంటానండి, సర్వర్ 1 అని చెప్పి. సో నేను ఏం చేస్తాను మీకు కింద అడ్వాన్స్ డీటెయిల్స్ పోయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఈస్ట్ సర్వర్ 1 అని ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చేసి లాంచ్ టెంప్లెట్ అందాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ లాంచ్ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కాపీ టు డిఫరెంట్ రీజియన్ లేదు చూడండి బై ద వే, అదొక ప్రాబ్లం. మేబీ వాళ్ళు ఫ్యూచర్ లో కాపీ చేసినాక మీకు డిఫరెంట్ రీజియన్ పెడితే బాగుండు. కాబట్టి నేను ముంబైకి వెళ్ళాను అనుకోండి, ముంబైలో నాకు లాంచ్ టెంప్లెట్ లేదు యాక్చువల్గా మీరు చూసినట్లయితే. సో కాబట్టి నేను మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు సో ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే మీకు మల్టిపుల్ రీజన్స్ లో ఉన్నప్పుడు మీ అప్లికేషన్ ఏ విధంగా లోడ్ బ్యాలెన్స్ చేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. సరే కిందకి వచ్చి అంతా కూడా T2 మైక్రో. సో ఆల్రెడీ ల్యాప్టాప్ కి నేను కాపీ చేసిన ఒకటి ఉందండి. ఇక్కడికి వచ్చి మీకు VPC1 ఉంది. సో ఎనేబుల్, సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఇలా ఇచ్చేసి ఇలా ఇద్దాం. సో నేను ఏం చేస్తాను మీకు ఇండియా సర్వర్ 1 అని చెప్పి సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను బై ద వే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి
ఓకే, ఇది సేమ్ ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి నేనేం చేస్తాను మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూస్తే మనం 3 సర్వర్స్ లాంచ్ చేసాం బాధవే. సో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ నాకేం కావాలా, యుఎస్ ఈస్ట్ సర్వర్ అని చెప్పి ఇది కాపీ చేసి ఇలా ఇచ్చాం అనుకోండి, ఈస్ట్ సర్వర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇండియా సర్వర్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ ఐర్లాండ్ సర్వర్ వచ్చింది. సో ప్లాన్ ఏంటంటే ఈ 3 సర్వర్లు మీరు చూసినట్లయితే ఈ 3 సర్వర్లు నేను మనం రూట్ 53 రూటింగ్ పాలసీస్ వాడినప్పుడు ఎలా యూస్ చేసుకోవాలా, అలాగే గ్లోబల్ యాక్సలరేటర్ వాడితే ఎలా యూస్ చేసుకోవాలో చూడాలి, రానివ్వండి వస్తుంది. సో కాబట్టి మీకు రూట్ 53కి వెళ్దాం బై ద వే. సో ఈ రూట్ 53 అనేది మీరు చూసినట్లయితే గ్లోబల్ సర్వీస్ అండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ గ్లోబల్ సర్వీసెస్ ఇన్ AWS? గ్లోబల్ సర్వీసెస్ ఏంటంటే మీరు చూస్తే ఆబ్వియస్ గా రూట్ 53 ఉంది, IAM ఉంది, క్లౌడ్ ఫ్రంట్ ఉంది, ఇంకోటి కూడా ఉందండి, ఏదో చెప్పాను కదా మీకు, సర్టిఫికేట్ మేనేజర్ కాదు, నిన్న చెప్పినట్టు గుర్తు ఏంటది మీకు, యా వ్యాఫ్ రీజన్ కూడా చేయొచ్చు కదా. నో S3 గ్లోబల్ కాదండి, S3 మీకు రీజనలే, కనిపించడానికి గ్లోబల్ లాగా వస్తుంది. మీకు రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు గ్లోబల్ గా ఉండాలి బై ద వే. సో కాబట్టి మీరు S3 బకెట్ క్రియేట్ చేసేటప్పుడు అది రీజన్ అడుగుతుంది. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ గ్లోబల్. మీకు మనం ఏం చేస్తాం, మనం ఎక్కడ ఐ థింక్ ACM చెక్ చేశాను అనుకోండి మీకు, క్లౌడ్ ఫ్రంట్ ఉంది యాక్చువల్లీ 1 2 3 ఇంకా ఒకటి ఉండాలి బై ద వే. బట్ ఐ థింక్ ఇది కూడా మీరు చూసారు అనుకోండి, ఇది కూడా రీజనల్ రిసోర్సే బై ద వే. ఓకే, సో కాబట్టి లేదు. సరే ఎనీవే, సో నేను ఏం చేస్తాను, జోన్స్కి వస్తాను. ఇక్కడ మీకు జోన్స్కి వచ్చినప్పుడు మన జోన్ ఉంది కదా, దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు పాత రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి తీసేస్తాను బై ద వే. మీకు నా ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ రికార్డ్ అన్నాం అనుకోండి. క్రియేట్ రికార్డ్ అన్నప్పుడు ఇప్పటిదాకా మనం సింపుల్ రౌటింగ్ చూసాం. అది కాకుండా మీరు చూస్తే మీకు ఇది చూసారనుకోండి, వెయిటెడ్, జియో లొకేషన్, లేటెన్సీ, ఫెయిల్ ఓవర్, మల్టీ ఆన్సర్ అండ్ IP బేస్డ్. ఇది IP బేస్డ్ ఇంకా నేను చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఫెయిల్ ఓవర్ చెక్ చేయాలి బై ద వే. ఫెయిల్ ఓవర్ లో ఏముంటుందంటే మీకు ఒక ప్రైమరీ అండ్ సెకండరీ కావాలా, అప్పుడు ఫస్ట్ మనం హెల్త్ చెక్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. హెల్త్ చెక్స్ కి వస్తాను. హెల్త్ చెక్స్ వచ్చి ఇలా ఉంటాయి, అయితే ఇవి పాతవి. సో నేను పని చేస్తాను, ఇవన్నీ డిలీట్ చేసి మనం క్రియేట్ హెల్త్ చెక్ అంటాను. క్రియేట్ హెల్త్ చెక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఈస్ట్ యుఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి TCP ఇస్తాను. TCPలో పోర్ట్ 80 రీచబిలిటీ ఉండాలా, విచ్ ఈస్ IP అడ్రస్ ఏంటి, నేను పబ్లిక్ IP తీసుకుంటానండి. పబ్లిక్ IP ఇచ్చేసి మీకు మీకు ఇక్కడికి వచ్చి మీకు ఫెయిల్యూర్ థ్రెషోల్డ్, ఓకే ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ ఒకటే ఇస్తాను. అండ్ ఇదేంటి మీకు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ సెకండ్స్ బిట్వీన్ ద టైం, ఓకే. సో ఒకసారి ఫెయిల్ అయిపోయినా కూడా మీకు అయిపోవాలని చెప్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి మీకు అలారమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎస్, అక్కడ మీరు పోర్ట్ నెంబర్ డిఫరెంట్ 77 ఇచ్చారు ప్రీవియస్ దాంట్లో. ఓకే, సో అది నేను స్క్రోల్ చేసినప్పుడు డిక్రిమెంట్ అయింది, అందుకని నేను ఇవ్వలేదు. మన మౌస్ స్క్రోల్ చేసినప్పుడు తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, నెక్స్ట్ రండి. సో అలారం కౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. క్రియేట్ హెల్త్ చెక్ ఫస్ట్ది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, ఇండియా TCP, HTTP కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదండి బై ద వే. సో ఇక్కడికి వచ్చి మనం ఇండియా ఇదే కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి, ముంబై. ఓకే, సో
ఓకే. ఓకే, నాకు ఐ థింక్ అది నేను ఫాస్ట్ చేంజ్ చేసినట్టు చేంజ్ చేయాలి బాగా. సో ఇక్కడికి వచ్చి ఐర్లాండ్ ఎడిట్ అందాం. ఇది కిందకి వచ్చాను అనుకోండి, మనకి అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ లో ఇది ఓకే. ఐ థింక్ ఇండియాకి నేను ఇచ్చినట్లేను యాక్చువల్గా. ఇండియాకి ఇవ్వలేదు కృష్ణ. సో లెట్స్ కమ్ డౌన్. యా, ఇక్కడ ఒకటి ఇచ్చి చూసారా, ప్రాబ్లం ఏంటంటే మనకి ఒకసారి కాన్ఫిగర్ చేస్తే మళ్ళీ వెనక్కి పోవడానికి. సర్లే, ఇది ఓకే, సేవ్ చేస్తాను. ఓకే, గుడ్. అన్ని కూడా ఇప్పుడు మనం లెట్స్ గో బ్యాక్ టు మనకి రైట్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఫెయిల్ ఓవర్ సెలెక్ట్ చేస్తానండి. అంటే ఒకటి ఫెయిల్ అయితే రెండోది రావాలనేది నా ప్లాన్ అనమాట. ఫెయిల్ ఓవర్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వస్తాను. ఇక్కడికి వచ్చి పేరు ఏమి ఇస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనుకోండి. ఫెయిల్ ఓవర్ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ కిందకు వచ్చి డిఫైన్ రికార్డ్ అని ఉంటుంది. బై ద వే, మీకు ఏ రికార్డు గుర్తుపెట్టుకోండి. ఏ రికార్డు, ఒకవేళ మీకు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి సీనేమ్ రికార్డ్, ఎందుకంటే ఆల్రెడీ ఒక నేమ్ ఉంటుంది కాబట్టి. సో నేను 1 minute ఇస్తాను క్యాషింగ్ అనమాట. అంటే ఎవ్రీ 60 seconds రిఫ్రెష్ అవుతుంది. డిఫైన్ ఎ ఫెయిల్ ఓవర్ రికార్డ్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఐపీ అడ్రస్ అని ఇచ్చి, సో నా ప్రైమరీ వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఈస్ట్ యూఎస్ ఇస్తానండి. సెకండరీ వచ్చి మీకు ఇండియా ఇస్తాను. బై ద వే, ఇక్కడికి వచ్చి ప్రైమరీ అని సెలెక్ట్ చేసి హెల్త్ చెక్ వచ్చి ఈస్ట్ యూఎస్, సింపుల్ గా యూఎస్ అని ఇచ్చేసి డిఫైన్ ఎ ఫెయిల్యూర్ మీరు రెండే ఇవ్వగలరు అనమాట. ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్, రెండోది వచ్చి ఇండియా తీసుకుంటాను. రెండు ఇండియా తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, సెకండరీ అని ఇచ్చి ఇండియా అని ఇచ్చేసి మీకు ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను, క్రియేట్ రికార్డ్ అంటానండి. మీకు క్రియేట్ రికార్డ్ అంటాను. ఇదంతా కూడా రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ క్రియేట్ రికార్డ్ అని చెప్పి, సో ఫెయిల్ ఓవర్ అనేది దేనికి, మీకు ఫెయిల్ ఓవర్ అనేది ఒకవేళ ప్రైమరీ డౌన్ అయిపోతే సెకండరీకి పోవడానికి మీకు వెయిట్, అదే మీకు ఫెయిల్ ఓవర్ అనమాట. అట్లా కాకుండా నెక్స్ట్ లేటెన్సీ అని ఉంది. బై ద వే, లేటెన్సీ అంటే ఏంటంటే బై ద వే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆర్ క్లయింట్ కనెక్షన్ అది స్టార్ట్ అయిన లొకేషన్ నుంచి ఏది దగ్గర ఉంటే దానికి పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు పాస్పోర్ట్కి అప్లై చేయాలి. బేసిక్గా పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలనుకోండి. ఇంతకుముందు ఏమయ్యేది మీకు చాలా మంది మీకు ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఎవరు పాస్పోర్ట్ అప్లై చేసినా కూడా ఏమయ్యేది, అందరు కూడా హైదరాబాద్కి రావాల్సి వచ్చేది. హైదరాబాద్కి వచ్చి అక్కడ పాస్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చేది మనం, అవునా? అది జరిగేది అనమాట. సో కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మీకు ఐ థింక్ హైదరాబాద్ లో ఉంది, ఐ థింక్ తిరుపతిలో కూడా ఉంది అనుకుంటాను. తిరుపతి ఉంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు వైజాగ్ ఉంది. బాయ్, అవునా? అట్లీస్ట్ 3 ఉన్నాయి నాకు తెలుసు. సో కాబట్టి ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వస్తున్నారు అనుకోండి, వాళ్ళు హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేదు, అవునా? అక్కడ అంటే ఏది దగ్గర ఉంటే అక్కడ పని నడిచిపోవాలి మనకి. సో సేమ్ ఇది కూడా లేటెన్సీ అంటే అంతే అనమాట. లేటెన్సీ అంటే ఏంటి, ఇండియన్ కస్టమర్స్ అంతా కూడా డిఫాల్ట్ గా ఇండియాకి వెళ్ళిపోతారు. ఒకవేళ లేటెన్సీ ఎక్కువైతే, లేటెన్సీ అంటే ఏంటండి ఇక్కడ, సో ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పింగ్ www.google.com అంటే ఇక్కడ మీకు ఇది చూసారా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 50 milliseconds అని వస్తుంది, అవునా? 50 milliseconds వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కూడా 50 seconds వస్తుంది. ఏదైనా తక్కువ ఉన్నది చూద్దాం ఆగండి. ఐ థింక్ ఫ్లిప్కార్ట్ ఇండియాలో ఉంది కదా, ఒక పని చేద్దాం. చూడండి ఫ్లిప్కార్ట్ చూడండి ఎంత వస్తుంది. నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా, ఫ్లిప్కార్ట్ డేటా సెంటర్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది బై ద వే, అవునా? సో కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ పింగ్ చేస్తుంటే ఏమైంది, నాకు ఎంత ఉంది టైం వచ్చి 7 milliseconds వచ్చింది. అదే గూగుల్ పింగ్ చేస్తుంటే 52 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు యూజర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇండియా సర్వర్ వచ్చి 7 milliseconds ఉంది, యూఎస్ సర్వర్ 52 ఉంది, యూకే సంథింగ్ ఎల్స్ ఉంది. అటువంటిప్పుడు ఆటోమేటిక్ ఇండియా సర్వర్కి వెళ్ళిపోతుంది. అది లేటెన్సీ, అది కూడా కాన్ఫిగర్ చేద్దాం. నెక్స్ట్ వస్తాను, నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, లాట్ అంటాను. లాట్ అని చెప్పి ఇది కూడా
మీకు డిఫైన్ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈసారి అన్ని ఇస్తాం అనమాట మీకు. ఇది ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇది యుఎస్ కదా, సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు ఈస్ట్ యుఎస్ ఇద్దాం. హెల్సీ కప్ అవసరం లేదులేండి. సో నేను ఏం చేస్తాను యుఎస్ అని డిఫైన్ చేద్దాం. మీకు మీ ఇష్టం మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు, ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తే సేమ్ అడ్రస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఈస్ట్ కదా, ఓకే. సో నేను ఏం చేస్తాను మీకు, ఒక నిమిషం, ఎడిట్ అని చెప్పి నేను, లేకపోతే ఈస్ట్ యుఎస్ అందాం, ఓకే, ఎడిట్ అన్నాం, డిఫైన్ అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే ఐపీ అడ్రస్ ఇస్తాను. ఈసారి ఏం చేస్తాను మీకు, మీరు కావాలనుకుంటే కిందకు వచ్చి వెస్ట్ యుఎస్ నుంచి వచ్చినా కూడా అక్కడి నుంచే రావాలన్నమాట బేసిక్ గా. సో హెల్త్ చెక్ ఉంటుంది, హెల్త్ అవుతుంది. ఇక్కడికి వచ్చి వెస్ట్ యుఎస్ అంటాను, తర్వాత డిఫైన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇండియా తీసుకుందాం. బై ది వే మీరు చూసారనుకోండి, ఏషియా పసిఫిక్ టోక్యో, ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీరు డిఫైన్ చేయొచ్చు, జపాన్ వాళ్ళు కూడా ఇక్కడికే రావాలా అని చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఐపీ అడ్రస్, లెట్స్ టేక్, నేను ఏమంటాను యూకే అండ్ ఐర్లాండ్ దీనికే రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూరోప్ లో లండన్ తీసుకుంటాను, ఒక వచ్చి యూకే అంటాను. దాంతో పాటు డిఫైన్ లేటెన్సీ రికార్డ్ అని చెప్పి మీరు చూసారనుకోండి, ఐపీ అడ్రస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి యూరోప్ లో ఐర్లాండ్ ఉందనుకోండి మీకు, ఐర్లాండ్ ఇక్కడికి వచ్చి మీకు, సో ఐర్లాండ్ ఇచ్చేసి అని చెప్పి నేనేం చేస్తాను క్రియేట్ రికార్డ్స్ అంటానండి. మీకు ఇక్కడ రావాలన్నమాట. సరే, ఇది టెస్ట్ చేయాలి మనం. యాక్చువల్గా టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ప్రతి దగ్గర కూడా క్లౌడ్ షెల్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తానండి. హర్ష, నాకు క్వశ్చన్ అండి. ఫెయిల్ ఓవర్ లో మనం రెండే డిఫైన్ చేసాం కదా, ఐర్లాండ్ లో ఫెయిల్ ఓవర్ కి డిఫైన్ చేయలే కదా? లేదు, రెండు అదేంటంటే బై డిజైన్ ఫ్లా, అది బేసిక్ గా రెండే ఉంది, మూడో చేయలేరు, రెండే ఉంటాయి, దట్ ఈస్ బై డిజైన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లౌడ్ షెల్ కూడా బ్యాక్ ఎండ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇన్స్టెన్స్ అండి. బై ద వే మీకు ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్టెన్స్ అనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఫెయిల్ ఓవర్ కదా, ఫెయిల్ ఓవర్ ది చెక్ చేద్దాం. ఫెయిల్ ఓవర్ ది చెక్ చేసినప్పుడు అంతా కూడా ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలి. అట్ ద కరెంట్ మూమెంట్ అంతా కూడా మనకి ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలన్నమాట. బై ద వే, సో లెట్స్ సి. హోల్డ్ ఆన్. ఓకే, ఇది వచ్చేసింది కదా. నేనేం చేస్తానంటే మీకు, లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే వైల్ ట్రూ డూ, ఓకే, వైల్ ట్రూ డూ అని చెప్పి నేను ఐ థింక్, ఒక్క నిమిషం, వైల్ ఐ థింక్ డాలర్ ట్రూ అనుకుంటాను యాక్చువల్గా, ఒక్క నిమిషం. వైల్ ట్రూ డూ ఎకో డాలర్ ఎకో హలో అని చెప్పి స్లీప్ 1 డన్ అన్నాం అనుకోండి. యా, వస్తుంది రండి. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైల్ ట్రూవే అనుకుంటానండి, లేదు రండి, వైల్ ట్రూ అందాం, ఇవ్వచ్చు అనుకుంటాను. డూ అని చెప్పి వైల్ ట్రూ డూ అని చెప్పి నేనేం చేస్తాను, కర్ల్ హైఫన్ ఎస్ఎల్ అని చెప్పి http failover.awsb43.xyz grep హైఫన్ I సర్వర్ అని చెప్పి, సో స్లీప్ 1 డన్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో నేనేం చేస్తాను ఇక్కడ, మీకు నేనేం చేస్తానంటే హైఫన్ సర్వర్ 1 అని ఇచ్చాము అనుకోండి. ఇట్లా మీకు మేబీ సో ఇక్కడ చూసాను అనుకోండి, అన్ని లొకేషన్ నుంచి నేను ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్ళి మీకు ఫెయిల్ ఓవర్ చూసినప్పుడు మీకు ఏమొస్తుంది, మీరు చూడండి
ఎక్కడ ఐర్లాండ్ ఈస్ట్ యుఎస్ కి వెళ్తుంది, మీరు చూస్తే ఈ ముంబై ఈస్ట్ యుఎస్ కి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా యుఎస్ కి వెళ్తుంది. బై ద వే డ్యూ టు సమ్ రీజన్ మీకు ఇన్స్టెన్స్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇమాజిన్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అన్నాం అనుకోండి. సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అంటే మీకు అన్ని కూడా ఆగిపోతాయి. చూడండి మీకు అన్ని కూడా అంతటితో ఆగిపోతాయి అన్నమాట. సో ఎంతసేపు ఆగిపోతాయి మీకు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఫెయిల్ ఓవర్ అంతా అవ్వాలి. ఫాస్ట్ ఫెయిల్ ఓవర్ అయిపోయింది, మీకు తొందరగా హెల్త్ చెక్ అనేది మనం ఈస్ట్ యూఎస్ కి తొందరగానే పెట్టాం కాబట్టి మనకేమవుతుందంటే ఫాస్ట్ అని చెప్పాం. ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా అది మనకి ఫెయిల్డ్ గా డిక్లేర్ చేయమని చెప్పాం. సో కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ చెక్ వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇది ఈస్ట్ యూఎస్ ఉంది కదా, హెల్తీ అని చూపిస్తుంది. బై ద వే ఇది ఎప్పుడైతే నాట్ హెల్తీ అని డిక్లేర్ అవుతుందో చూసారా, అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి. ఈ మూడు కూడా ఏదైతే మనకి ఇది ఉంది చూసారా, మనం ఏం చేస్తాం, మీకు ఇండియా సర్వర్ వన్కి వెళ్ళిపోవాలి. సో చూద్దాం, ఇదంతా ఫెయిల్ ఓవర్ ఆటోమేటిక్ గా జరుగుతుందండి, మీరు చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్. కాకపోతే ఫెయిల్ ఓవర్ ఇదంతా కూడా అన్ని చేంజెస్ చేసుకొని రావడానికి లోడ్ బ్యాలెన్స్ అంత ఫాస్ట్ గా ఉండదు యాక్చువల్గా. ఒకవేళ లోడ్ బ్యాలెన్స్ ఒక మెషిన్ డిలీట్ అయిపోతే ఆ డౌట్ ఉంటే వెంటనే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఇక్కడ అంత ఫాస్ట్ గా ఉండదు. సో ఫెయిల్ ఓవర్ ఎప్పుడు వాడతాము, ఫెయిల్ ఓవర్ ఎప్పుడు వాడతామంటే మీ ప్రైమరీ లొకేషన్ వచ్చి ఎలా చెప్పొచ్చు మీకు, ఇమాజిన్ ఇండియా అనుకోండి ఆర్ యుఎస్ అనుకోండి, సెకండరీ లొకేషన్ వచ్చి వేరే దగ్గర అనుకోండి, డిజాస్టర్ రికవరీ కానీ బిజినెస్ కంటింజెన్సీ డిఆర్ ఉందనుకోండి, దానికి వాడుకోవచ్చు అనమాట. ఆర్ స్టాండ్ బై అనమాట, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఏదో మెయింటెనెన్స్ చేయాలా యాన్యువల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, యుఎస్ లో ఐ థింక్ ఇమాజిన్ బఫెలో ఏరియాలో మీకు డేటా సెంటర్ ఉందనుకోండి, పరిస్థితి ఏమైంది, మీకు హ్యూజ్ మంచు తుఫాన్ వచ్చింది. యాక్చువల్ గా ఆబ్వియస్ గా జనాలకే కరెంట్ లేదంటే ఇంకా డేటా సెంటర్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బై ద వే డీజిల్ ఉన్నా కూడా డీజిల్ పోతుంది అనమాట. డీజిల్ కూడా పోయి తెచ్చుకోలేము, ఎందుకు, రోడ్స్ అన్ని లేదు కాబట్టి, అవునా? సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మీకు ఇలాంటి నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీకు వెబ్సైట్ డౌన్ అవ్వకూడదు కదా మీకు. సో కాబట్టి మనం ఏంటంటే డిఆర్ లొకేషన్ పెట్టుకొని అక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట. అలాంటి సినారియోలో మీరు చూసినట్లయితే అలాంటి సినారియోలో ఫెయిల్ ఓవర్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు. అయితే వెన్ కంపేర్ టు దిస్ వన్, అజూర్ బెటర్ అని చెప్పాలి. ఈ విషయంలో అజూర్లో ఏమవుతుందంటే ఫెయిల్ ఓవర్ ని మనం ప్రియారిటీ అంటాం, మల్టిపుల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కానీ నేను ఇండియా కూడా డౌన్ అయిపోయింది అనుకోండి డ్యూ టు సమ్ రీజన్, మళ్ళీ నేను చేంజెస్ చేసి వేరే లొకేషన్ రాయాలి. అట్లా కాకుండా అక్కడ ఏం చేస్తుంటే ప్రియారిటీ ఉంటుంది అనమాట, ప్రియారిటీ 0, 1, 2, 3 అని. సో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది బై ద వే. సో కాసేపట్లో అన్ని కూడా రిక్వెస్ట్లు అన్ని కూడా మీరు చూసినట్లయితే రిక్వెస్ట్లు అన్ని కూడా మీకు దేనికి వెళ్తాయి యాక్చువల్గా, ఎందుకైనా మంచిది నేను కర్ల్ పని చేస్తుందో చూడాలి కదా. సో నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా లేదులేండి, అంటే డౌట్ ఉందన్నమాట, డ్యూ టు సమ్ గ్రిప్ సరిగ్గా వచ్చిందా లేదని కన్ఫర్మేషన్ కోసం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ Ctrl+C మళ్ళీ ఇస్తాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో ఇది రానివ్వండి. అదే లేటెన్సీ అనుకోండి, మీరు చూసినట్లయితే సరే ఇది వచ్చే లోపల లేటెన్సీ చెక్ చేద్దాం. లేటెన్సీ ఇచ్చాం కదా, నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లేటెన్సీ చెక్ చేస్తే ఏది దగ్గర ఉందో దానికి వెళ్ళిపోవాలి మీకు. నేను ఏం చేస్తాను, నాకు ఏది దగ్గర ఉందో దానికి హిట్ అవ్వాలి బై ద వే. సో నేను వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు బేసిక్ గా మీకు. సో యుఎస్ పని చేయకపోవచ్చు ఎందుకంటే సర్వర్ డౌన్ లో ఉంది కదా, బట్ ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు, మీరు చూస్తే చూడు ఇండియా అంతా ఇండియాకి వెళ్తుంది. అలాగే ఇది ఎక్కడ ఐర్లాండ్ లో ఉన్నాను కదా, ఐర్లాండ్కి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, అంతా కూడా ఐర్లాండ్ సర్వర్కి వెళ్తుంది చూడండి. సో లేటెన్సీ అనేది ఏం చేస్తుంది, మీకు దరిదాపుల్లో ఏముంటుందో దగ్గరలో ఏముంటుందో బేసిక్ గా మీకు దానికి పంపించేస్తుందండి, దగ్గరలో ఏముందో దానికి పంపించేస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. సో కాసేపట్లో ఈ సర్వర్ కూడా ఇది కూడా చెక్ చేసుకుని సర్వర్, అందుకే మనకి లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవాలి. చూడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి 2 సర్వర్లు పెట్టుకోవాలా. సో ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది అనమాట లోడ్ బ్యాలెన్సర్ కింద, బట్ చెప్తున్నా ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. సరే చూద్దాం, మనకి ఫెయిల్ ఓవర్ అప్ అయిందో లేదో. ఇది కాసేపు అప్ కావాలండి బై ద వే, ఇండియాకి వెళ్ళాలా. అది కాకుండా నెక్స్ట్ మీకు ఏముంది, బ్యాక్ వెళ్ళాను అనుకోండి, నేను బ్యాక్ వెళ్ళి
మీకు నెక్స్ట్ వచ్చి వెయిటెడ్ ఉందన్నమాట. వెయిటెడ్ ఎప్పుడు వాడతాము? ఇక్కడ లోపలికి వచ్చి మీకు ఫస్ట్ ఫెయిల్ ఓవర్ వచ్చి ప్రైమరీ డిఆర్ పెట్టాలంటే మనం ఏం చేస్తాం? ఫెయిల్ ఓవర్ వాడు. అట్లా కాకుండా డిపెండింగ్ అపాన్ ద యూజర్ లొకేషన్ ట్రాఫిక్ ఆటోమేటిక్ గా రూట్ అవ్వాలనుకుంటే లేటెన్సీ. అట్లా కాకుండా డిస్ట్రిబ్యూట్ కావాలంటే దానికోసం వెయిటెడ్ అనమాట. వెయిట్ యూజ్ చేసుకొని నేనేం చేస్తాను ఇక్కడ వెయిట్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫైన్ రికార్డ్ అని చెప్పి మీరు వెయిట్ ఇవ్వచ్చు. మినిమం వెయిట్ వచ్చి 1, 0 ఇస్తే డిజేబుల్ అయిపోతుంది. మాక్సిమం వచ్చి 255 బై ద వే. నాకు ఎక్కువ రిక్వెస్ట్లు ఏం కావాలంటే ఇమాజిన్ నాకు ఎక్కువ రిక్వెస్ట్ ఐర్లాండ్కి వెళ్ళాలి బై ద వే. అది నా రిక్వైర్మెంట్. ఓకే, నా మేజర్ బిజినెస్ వచ్చి ఐర్లాండ్ లో ఉంది. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు వెయిట్ అన్నిటికంటే ఎక్కువ దేనికి ఇస్తానంటే 250 దీనికి ఇస్తానండి. మీకు ఏదో పని చేస్తాను ఆగండి, 200 దీనికి ఇస్తాను. మీరు చూసినట్లయితే దీనికి ఇద్దాము. సో ఇక్కడికి వచ్చి ఐర్లాండ్ అంటాను. తర్వాత వెయిట్ వచ్చి ఇండియాకి రావాలంటాను బై ద వే. దీనికి వెయిట్ ఎంత ఇస్తాను బై ద వే? ఫర్ ఎగ్జాంపుల్ 45. సారీ మై బ్యాడ్. ఇదేంటంటే మీకు ఇది ముంబై, ఇది ఐర్లాండ్. ఎస్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇది ఇద్దాం. సో 45 ఇద్దాం. 45 అని ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇండియా నుంచి ఇలా ఇద్దాం మీకు. సో ఫైనల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇదేమన్నా మిగిలితే అప్పుడు యుఎస్ బొమ్మని చెప్తాను బై ద వే. సో ఇక్కడికి వచ్చి ఒక 5 ఇచ్చేసి లేదంటే ఒక 10 ఇద్దాం. 10 అని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి యుఎస్ అని ఇద్దాం. వచ్చి డిఫైన్ అని చెప్పి మీరు డిఫైన్ చేయండి మీకు. సరే బ్యాక్ ఇండియా మారిపోయింది చూడండి. మీకు అన్ని కూడా ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి ఏదండి ఇది అందరూ కూడా ఫెయిల్ ఓవర్ చూడండి. ఫెయిల్ ఓవర్ దేనికి వస్తుంది? ఇండియా సర్వర్కి వస్తుంది. చూడండి ఇక్కడ అన్ని చెక్ చేద్దాం. అన్ని కూడా ఇండియా సర్వర్కి వచ్చేయాలి బై ద వే. మీరు వచ్చారనుకోండి ఇక్కడ కూడా చూడండి ఇండియా సర్వర్ వచ్చింది అవునా. సో మేబీ ఇది వేరేదే ఉండొచ్చు. ఇది కూడా ఇండియా సర్వర్కి వెళ్తుంది చూడండి బై ద వే. అలాగే ఈవెన్ ఐర్లాండ్ కూడా మీరు చూసారనుకోండి మీకు ఇండియా సర్వర్కి వెళ్తుంది చూడండి. అయితే నేను ఏం చేస్తానంటే సర్వీస్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి మీకు సర్వీస్ ఇంజినిక్ స్టార్ట్ అంటాను. కాసేపటి తర్వాత రివర్ట్ అయిపోద్దండి మళ్ళీ మీకు రివర్ట్ అయిపోద్ది. సరే వెయిట్ చెక్ చేద్దామా? మీరు చూసినట్లయితే వెయిట్ కూడా చెక్ చేయాలిగా. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు వెయిట్ అని చెప్పి వెయిట్ చెక్ చేద్దాం. మీకు వెయిట్ చెక్ చేసాము. ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి. గుర్తుపెట్టుకోండి యుఎస్ నుంచి ఇచ్చినప్పుడు చూడండి ఐర్లాండ్కి వెళ్తుంది. ఓకే, దీనికి ఐర్లాండ్కి వెళ్తే ఎక్కువ రిక్వెస్ట్లు ఐర్లాండ్కి వెళ్ళాలా, కొన్ని రిక్వెస్ట్లు ఇండియాకి వెళ్ళాలి బై ద వే. ఓకే, మీకు 255 రిక్వెస్ట్లో 200 రిక్వెస్ట్లు ఐర్లాండ్కి, 45 రిక్వెస్ట్లు దీనికి ఇండియాకి, మిగతా ఏదైనా ఉంటే అట్లా వెళ్ళాలి. సో కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్లు మనం ఏం చేస్తుంది మీరు చూసినట్లయితే ఇలా వెళ్తుంది బై ద వే. మీరు చూస్తే ఇట్లా వెళ్తుంది అనమాట. అంటే మీకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అలా కాదు మీరు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలనుకోండి ఇక్కడికి రండి. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ కూడా ఎడిట్ అని చెప్పి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక 200 అని సమానంగా ఇచ్చామనుకోండి బై ద వే. మీకు అలా కూడా అయితే సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఇది ఒకటి ఉంది. ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను ఎడిట్ అంటే కొంచెం టైం పట్టుద్ది వచ్చేసరికి, బట్ మీకు చెప్తున్నాను 200 ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ కూడా రావాలా. బట్ ఎనీవే ప్రస్తుతం ఉన్న దాంట్లో మీకు ఐర్లాండ్కి ఎక్కువ వస్తాయి అన్నమాట మీకు. సో అది వెయిటెడ్ అండి. సో కాబట్టి వెయిటెడ్ అనేది రెగ్యులర్ గా వాడరు. ఎప్పుడైతే మీకు గ్లోబల్ అప్లికేషన్ ఉందో అలాంటి గ్లోబల్ అప్లికేషన్ ఉన్నప్పుడు దానికోసం వాడతారు తప్పే ఐడల్ గా అయితే మనకి మీకు దీని పేరేంటి ఇది వాడరు అన్నమాట. మనం యూజ్ చేయరు. అగైన్ డిపెండ్స్ అపాన్ మీ అప్లికేషన్. సో కాబట్టి ఫెయిల్ ఓవర్ ఏంటండి? ఫెయిల్ ఓవర్ ప్రైమరీ సెకండరీ ఒకటి పోతే డిఆర్కి వెళ్తుంది. లేటెన్సీ ఏంటి? లేటెన్సీ కస్టమర్ కి ఏది దగ్గర ఉంటే దానికి కనెక్ట్ అవుద్ది. వేరాజ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేయాలంటే ఏం చేయొచ్చు మీరు? యూ నీడ్ టు యూజ్ వెయిటెడ్ అనమాట బై ద వే. అది కాకుండా మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి జియో లొకేషన్ అని ఉంటుంది. జియో లొకేషన్ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయడం అనమాట. ఓకే పలానా యూజర్స్ పలానా దగ్గరికే వెళ్ళాలి అని రెస్ట్రిక్ట్ చేయడం బై ద వే. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు జియో అని ఇచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ డిఫైన్ లొకేషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఐపీ అడ్రస్ అని చెప్పి యుఎస్ వాళ్ళందరూ కూడా ఇండియాకి వెళ్ళాలి.
లెట్ మీ టెల్ యూ, యుఎస్ వాళ్ళందరూ కూడా, నార్త్ అమెరికా వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇండియా వాళ్ళంతా కూడా నాకు ఐర్లాండ్కి వెళ్ళాలి బై ది వే. ఓకే, ఏషియా ఇస్తాను. ఏషియా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు, సో ఐర్లాండ్ వాళ్ళంతా కూడా యుఎస్కి వెళ్ళాలి బై ది వే. ఐర్లాండ్ అయితే యూరోప్ అంతా కూడా బై ది వే. ఇక్కడ మీరు ఏం చేస్తారు మీకు, దీన్ని ఏం చేస్తాం మీకు, యూరోప్ కదా, యూరోప్ అంతా కూడా దీనికి వెళ్ళాలి బై ది వే. ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేయండి బై ది వే మీకు, డన్. అంటే సార్ లేటెన్సీ కూడా ఇదే కదా సార్ మీరు అనుకోవచ్చేమో. లేటెన్సీలో ఏమవుతుందంటే ఏది దగ్గర ఉంటే దానికి వెళ్తుంది, ఒకవేళ అది రీచ్ కాకపోతే ఇంకో దానికి వెళ్తుంది లేటెన్సీ. ఇది అట్లా కాదు, మీరు హార్డ్ కోడ్ చేయడం అనమాట. ఓకే, సో ఇండియా నుంచి ఏ యూజర్ వచ్చినా కూడా బేసిక్ గా ఐర్లాండ్కే పోవాలి అని చెప్పడం అనమాట బై ది వే. సర్లే, నేను ఏం చేస్తాను, ఒకసారి వెనక్కి వస్తానండి. అన్ని కూడా లేటెన్సీ కంటే ఫెయిల్ ఓవర్కి వస్తే చూడండి, ఫెయిల్ ఓవర్ అందరూ ఈస్ట్ యూఎస్కి వెళ్ళిపోతున్నారు చూడండి, ఎందుకంటే అప్ అయిపోయింది కదా. చూడండి, ఇంకా ఇండియాకి వస్తుంది, ఇది కూడా మారాలి యాక్చువల్గా. ఫెయిల్ ఓవర్ ఇది ఇంకా ఇండియా, ఇప్పుడు ఇది మారిపోయింది, యుఎస్ మారిపోయింది. యుఎస్ వచ్చి మీకు ఫెయిల్ ఓవర్ వచ్చి ఇండియాకి వెళ్ళిపోతుంది, కాసేపు ఇది కూడా మారిపోతుంది అనమాట. సరే, మనం చెక్ చేయాల్సింది అది కాదు కదా, వెయిటెడ్ కదా, వెయిటెడ్ కాదు సారీ, దీని పేరు ఏంటి, జియో లొకేషన్ కదా. ఎక్కడున్నాను, జియో అని ఇస్తే మీకు చూడండి యుఎస్ యూజర్స్ అంతా ఇండియాకి వెళ్తున్నారు. ఓకే ఫైన్. సో అదే ఇక్కడికి వచ్చి జియో అంటే ఇండియా యూజర్స్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలా, ఐర్లాండ్కి వెళ్ళాలా. వేరే మిగతా ఐర్లాండ్ యూజర్స్ అంతా యుఎస్ రావాలి బై ద వే. చూసారా, ఇదండి బాయ్ మీకు. ఇవ్వండి ఈ 4 మేజర్ పాలసీస్ ఏంటంటే మీకు ఫెయిల్ ఓవర్, తర్వాత వచ్చి లేటెన్సీ, తర్వాత వెయిటెడ్. ఈ 3 జియో లొకేషన్ కూడా చాలా చాలా అరుదు. తర్వాత వెయిటెడ్ బై సారీ జియో లొకేషన్ అనమాట. జియో లొకేషన్ అంటే కంప్లీట్ గా మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఏ యూజర్ అయినా కూడా ఈ కాంటినెంట్ నుంచి వస్తే దానికి వెళ్ళాలి. మీకు ప్రూవ్ చేయడానికి ఒక పని చేస్తాను, ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు shell.azure.comకి వెళ్తాను. shell.azure.com సింగపూర్ లో ఉంటుంది బై ద వే. మీకు ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది కదా, మీకు ఏదైతే ఓపెన్ అవుతుందో బేసిక్ గా అది సింగపూర్ నుంచి వస్తుంది. ఒక నిమిషం అండి, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. థ్యాంక్ యూ. లెట్స్ సీ. ఇప్పుడు ఏం చేస్తానంటే సింగపూర్ నుంచి అండి బై ద వే, లెట్ మీ టెల్ యూ. ఓకే, మీరు అడగొచ్చు సార్ మీకు ఎలా తెస్తారు సింగపూర్. ఓకే, లెట్ మీ డూ లైక్ దిస్. కర్ల్ అని ఇచ్చి నేను కుడ్ నాట్ రిజాల్వ్ హోస్ట్ ఐపీ info.io, సారీ ఐపీ కాదు అయ్యో, యా ఐపీ వచ్చిందా. సో నేను ఏం చేస్తాను మీకు కాపీ చేసి సరే సింగపూర్, అది కూడా మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ MSN యాజ్ బ్లాక్. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ మీ సి, ఇది ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఫెయిల్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, దేనికి వెళ్తుందో చూద్దాం. దేనికి వస్తుందండి, మీరు చూస్తే ఈస్ట్ యూఎస్ అదే కదా ప్రైమరీ, అదే దానికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి లేటెన్సీగా, లేటెన్సీ ఇది సింగపూర్ కాబట్టి సింగపూర్ దగ్గరలో ఏముంటుంది, ఇండియా. మోస్ట్ ప్రాబ్లీ ఇండియాకి రావాలా, చూసారా ఇండియా. సో అట్లా కాబట్టి వెయిట్ అనుకోండి, వెయిట్ కూడా ఐ థింక్ వెయిట్ మనం ఏం పెట్టలేదు యాక్చువల్గా. సో చూడండి ఈ సర్వర్కి వెళ్తుంది చూడండి వెయిట్, ఎందుకంటే సమానంగా ఇచ్చాం కాబట్టి ఈస్ట్ యూఎస్కి వెళ్తుంది. అట్లా కాకుండా జియో లొకేషన్ అనుకోండి, ఏషియా కింద వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ ఇండియాకి, ఇది వచ్చి మళ్ళీ ఐర్లాండ్కి వెళ్ళాలి, ఎందుకంటే మనం ఏషియా ఐర్లాండ్ కదా, జియో అంటే ఐర్లాండ్కి వెళ్తుంది చూడండి. ఇలా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇంకా సింగపూర్ నుంచి వేరే రీజన్ నుంచి నేను చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది బై ద వే. అన్నిటికంటే ఫైనల్ గా ఏముందంటే మీరు చూస్తే క్రియేట్ రికార్డ్ అన్నప్పుడు మల్టీ వాల్యూ ఆన్సర్ ఉందండి. దీనివల్ల ఉపయోగం ఏందో నాకు తెలియదు, కాకపోతే ఇది ఏం చేస్తో చెప్తాను. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్
ns lookup అని చెప్పి geo.aws.b43.xyz అంటే మీకు ఏమొస్తుంది, ఏదో ఒక ఐపీ వస్తుంది, ఎండ్ పాయింట్ ఐపీ వస్తుంది, ఏదో ఒక సర్వర్. జియో అంటే ఇది వస్తుంది, ఓకే. లాట్ అంటే ఇంకోటి రావచ్చు, ఆ తర్వాత వెయిట్ అంటే ఇంకోటి రావచ్చు, ఫెయిల్ ఓవర్ ఏదైనా సరే ఒక ఐపీ వస్తుంది, అవునా? ఏదైనా ఒక ఐపీ వస్తుంది మీకు, అంతే, అంతమించి ఏం లేదు. కానీ మల్టీ వాల్యూ ఆన్సర్ డిఫరెంట్ అండి. మల్టీ వాల్యూ ఆన్సర్ ఈజ్ ఒకవేళ మీకు క్యూబర్నెటిస్ తెలిసి హెడ్లెస్ సర్వీస్ అంటారండి, దాంతో సమానం అనమాట. అంటే ఏమవుద్దంటే మల్టీ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిఫైన్ రికార్డ్ అని చెప్పి మీకు ఐపీ అడ్రస్ అన్ని ఇస్తాం ఇక్కడ. దాన్ని ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో ఇక్కడికి వచ్చి దీని ఏమంటారు, మనకి ఇది ఐఆర్ కదా, ఐఆర్ ఇచ్చేద్దాం. ఓకే గుడ్, ఇలా ఇచ్చేద్దాం. మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనకి క్రియేట్ రికార్డ్ అందాం. బై ద వే వచ్చి సరే, ఇప్పుడు చూడండి, నేను వచ్చి మనం ఏమన్నాం, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మల్టీ అని ఇచ్చాం కదా, మల్టీ వెరైటీ అనమాట. ఇది ఏం చేస్తా, అది లోడ్ బ్యాలెన్స్ చేయదు. అదేం చేస్తుంది అంటే, బాబు నేను నీకు లోడ్ బ్యాలెన్స్ చేయను, నా రికార్డ్ కింద ఎన్ని ఐపీ ఉంటే ఐపీలు ఇచ్చేస్తా. బాగా చూడండి, నేను ఇక్కడికి వచ్చి వేరేది ఏమన్నా ఫెయిల్ ఓవర్ అన్నప్పుడు ఏదో ఒక ఐపీ ఇస్తుంది, ఏదర్ ఇండియానా యుఎస్ ఏదో ఒకటి ఇస్తుంది బై ద వే. కానీ మల్టీ అలా కాదు. మల్టీ ఏం చేస్తుందంటే, నా దగ్గర ఎన్ని ఐపీలు ఉంటే ఐపీ ఇస్తా, ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తా, నువ్వేం చేసుకుంటావు నీ కర్మ. ఓకే, అదనమాట మల్టీ వాల్యూ. సో కాబట్టి ఇది నార్మల్ గా ఏంటంటే క్యూబర్నెటిస్ లో దీన్ని ఎట్లా వాడుకోవచ్చో తెలుసు, కానీ ఈ విధంగా ఇప్పుడు అంటే మనకి క్లౌడ్ లో ఇలా ఒక రికార్డుకి మల్టీ వాల్యూస్ ఉన్నప్పుడు దీన్ని యూస్ కేసు నేను చూడలేదండి యాక్చువల్గా మల్టీ వాల్యూ. సో ఈ విధంగా మనకేందంటే ఈ 5 ఐపీ వాల్యూ వచ్చారు, కానీ కొత్తగా వచ్చిందండి, ఇంకా టెస్ట్ చేయలేదు నేను. మీరు చూస్తే ఇక్కడికి వస్తే క్రియేట్ రికార్డ్ అంటే ఇది కొత్తగా వచ్చింది, ఇంకా టెస్ట్ చేయలేదు, బయట చూడాలి నేను యాక్చువల్గా. సో కాబట్టి ఈ 5 రికార్డులు గుర్తుపెట్టుకోండి. ఏంటది, మీరు చూసినప్పుడు ఫెయిల్ ఓవర్, జియో లొకేషన్, లేటెన్సీ, మల్టీ వాల్యూ అండ్ వెయిటెడ్. మల్టీ వాల్యూ వదిలేట్లేండి. మేజర్ 4, ఒకటి ఫెయిల్ ఓవర్, ఒకటి ప్రైమరీ డౌన్ అయిపోతే సెకండరీ వెళ్ళడానికి, సెకండ్ ఏంటి లేటెన్సీ, మన కస్టమర్ ఎక్కడ దగ్గర ఉంటే ఆ దగ్గర రీచబుల్ అవడానికి, 3 వెయిట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోడ్ ని, 4 వచ్చి మనకి జియో లొకేషన్ రెస్ట్రిక్ట్ చేయడానికి, ఓకే పలానా యూజర్స్ ఈ లొకేషన్ కే కనెక్ట్ అవ్వాలి రెస్ట్రిక్ట్ చేయడానికి. ఇవి గుర్తుపెట్టుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్ అండి, అర్థమైనట్టేనా? అర్థమైనట్టేనా అందరికి? చెప్పండి. ఒక సైట్ కి ఏదైనా ఒకటే కాన్ఫిగర్ చేయొచ్చు కదా, ఐదర్ ఫెయిల్ ఓవర్ ఆర్ వెయిట్, లేటెన్సీ. అది ఆబ్వియస్ గా రికార్డ్ పేరు వచ్చి ఒకటే ఉంటుంది కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెన్సీకి తీసి వెనక నేను ఇది జియో లొకేషన్ ఇవ్వడం కుదరదు కదా. సో మీ ఏదైతే డొమైన్ నేమ్ ఇస్తారో దానికి ఒకే టైప్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది వెనక. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వైల్ క్రియేటింగ్ రికార్డ్స్ మనం ఐపీ మాత్రమే ఇవ్వచ్చా, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు దానికి, అంటే సర్వర్ కి సీనేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, వై నాట్? సీఎం ఉన్నది రెండే కదండి, ఏ రికార్డు సీనేమ్ రికార్డు, ఈ రెండు ఇచ్చేదాన్ని ఇచ్చుకోండి. వెబ్ సర్వర్ పబ్లిక్ ఐపీ ఇస్తున్నాం కదా మనం, ఆ ప్లేస్ లో ఉంటున్నాను. ఆ ప్లేస్ లోనే మీరు ఏం చేయొచ్చు, అది కాకుండా మీకు కాదనుకుంటే ఇది పబ్లిక్ డిఎన్ఎస్ ఇది ఇచ్చుకోండి, సీనేమ్ రికార్డు, ఎవరు కాదన్నారు. లేకపోతే మీ లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ చేస్తారు, లోడ్ బ్యాలెన్స్ కి ఐపీ అడ్రస్ రాదు కదా, డిఎన్ఎస్ నేమ్ వస్తుంది. లోడ్ స్పెసిఫిక్ ఎలాస్టిక్ ఐపీ ఇస్తే వస్తుంది, అప్పుడు అది ఇచ్చుకోండి, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. హర్ష, జియో లొకేషన్ లో ఇప్పుడు మన సర్వర్స్ అన్ని ఇండియా అవన్నీ యుఎస్ కి పోతున్నాయి కదా ట్రాఫిక్, అక్కడ యుఎస్ సర్వర్ డౌన్ అయితే ఇండియా వాళ్ళు యాక్సెస్ చేయలేరా? అదే ఆటోమేటిక్ చేయలేరు అసలు అక్కడ అదే కదా రిస్ట్రిక్ట్ చేయడం. అదే అట్లా అయిపోతే సిమిలర్ టు లేటెన్సీ కదా, అప్పుడు అదే డిఫరెన్స్ అక్కడ. ఇండియా లేటెన్సీ ఎక్కువైందంటే యూఎస్ కి ఎట్లా వెళ్తాయో అక్కడ రీచబుల్ కాకపోతే మారిపోతాయి. కాదు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, ఈ యూజర్స్ ఇక్కడికే పోవాలి అని మీకు. ఓకే, దట్స్ లైక్ హార్డ్ కోడింగ్, బేసిక్ గా హార్డ్ కోడ్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చి ఇంకో టైప్ ఆఫ్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీరు చూసారనుకోండి, గ్లోబల్ యాక్సలరేటర్ అని ఉంటుందండి. బై ద వే
మీకు గ్లోబల్ యాక్సలరేటర్ అని ఉంటుంది. నా రూట్ 53లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, బై ద వే సింపుల్ గా చెప్పాలంటే ప్రాబ్లం ఏంటంటే, మీరు స్పెసిఫిక్, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓకే, ఫస్ట్ ఏంటంటే కెనాట్ చూస్ ద ప్రోటోకాల్, అంటే లైక్ టీసీపీ ఆర్ యూడిపి మీరు చూస్ చేసుకోలేరు. ఎందుకు? డిఎన్ఎస్ అనేది నేమ్ రెజల్యూషన్ అండి. అది ఏం చేస్తుంది, అది టీసీపీ యూడిపి మీకు కుదరదు అనమాట. బై ది వే అది ఏం చేస్తుంది, ఇదిగో బాబు నువ్వు నాకు ఈ పేరు నన్ను అడిగావు అనుకో, నేను పలానా ఐపీ అడ్రస్ ఇస్తాను. బై ది వే అది టీసీపీ యూడిపి అది ఎట్లా కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు, మీరు అడిగింది ఇదిగో తీసుకుపోండి అంటున్నా అనమాట. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే కెనాట్ చూస్ ద పోర్ట్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోర్ట్ 80 ఆర్ 443 కావాలనుకోండి. ఇమాజిన్ నాకు పోర్ట్ 80 ఆర్ 443 కావాలనుకోండి, అది చేయడానికి కుదరదు మీకు. యాక్చువల్గా మీకు అది చేయడానికి కుదరదు, ఎందుకంటే అది డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సింగ్ కదా. మీకు ఏం చేస్తాను, నేను ఏం చెప్తాను, డిఎన్ఎస్ అనేది మీకు సింపుల్ గా ఒక బుక్ లో ఇండెక్స్ లాగా. బై ద వే మీకు ఒక బుక్ లో ఇండెక్స్ లాగా. సో మీరు ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు పోయి నాకు లేటెన్సీ LAT.AWSB20 అన్నప్పుడు అది చెక్ చేసుకొని ఇండెక్స్ లో చెక్ చేసుకుని ఏది మేలో అది మీకు ఇస్తుంది. అంతే తప్ప ఈ పోర్ట్ లో పోవాలి ట్రాఫిక్ దానికి సంబంధం లేదు కదా. మీరు అది ఇచ్చేసినాక మీరు డైరెక్ట్ దానికి కనెక్ట్ అవుతారు. బై ద వే సో కాబట్టి ఇక్కడ మీరు ఏ ప్రోటోకాలో ఏ పోర్టో మీరు డిఫైన్ చేయడానికి లేదనమాట. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఇట్స్ ఆల్సో లిటిల్ స్లో యాజ్ ఇట్స్ దాన్ని ఏమంటారు, నేమ్ రెజల్యూషన్. మీకు నేమ్ రెజల్యూషన్ అంటే ఒక స్లో అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఫెయిల్ ఓవర్ చూసారా, లేట్ అయింది చూసారా కొంతసేపు, ఎందుకంటే అంతా కూడా అది ఫెయిల్ ఓవర్ చెక్ చేసుకొని అంతా కూడా నేమ్ రెజల్యూషన్ చెక్ చేసుకోవాలన్నమాట. సో అయితే ఇట్స్ గుడ్ ఫర్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మెనీ రీజియన్స్. మీకు అంటే రూట్ 53కి రెండు ఉన్నాయండి ఇక్కడ. యాక్చువల్గా ఒకటి వచ్చి ఏంటంటే నార్మల్ గా నేను నేమ్ రెజల్యూషన్ ఇవ్వడం, అంటే మీరు ఐపీ ఇవ్వండి నేమ్ ఇస్తాను. రెండోది ఏంటంటే రౌటింగ్ పాలసీస్. బై ద వే ఓకే, కాబట్టి మీరు ప్రపంచం అంతటా ఒక 20 చోట్ల మీ అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటిప్పుడు ఏంటంటే మీకు రూట్ 53 మంచిది. అలా కాకుండా మీకు సింపుల్ గా ఒక ప్రైమరీ ఒక సెకండరీ కావాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడచ్చు. అండ్ గ్లోబల్ యాక్సలరేటర్ ఈజ్ ఏ సర్వీస్ దట్ ఇంప్రూవ్స్ ద అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ విత్ లోకల్ అండ్ గ్లోబల్. ఇట్ ప్రొవైడ్స్ స్టాటిక్ ఐపీ, ఇది కూడా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కెనాట్ యూజ్ ఎనీ ఐపీ అడ్రసెస్, ఎందుకంటే డిఎన్ఎస్ కి ఎటువంటి ఐపీ అడ్రస్ లేవు అనమాట. బై ద వే ఓకే, నాకు ఈ హోస్ట్ నేమ్ కి రిస్ట్రిక్ట్ చేయాలని లేదనమాట. ఇది కాదు, ఈ హోస్ట్ నేమ్ రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు బేసిక్, ఎందుకంటే డిఎన్ఎస్ అనేది ఇట్స్ నాట్ యాక్చువల్ సర్వర్ కదా, సర్వర్ వెనక ఎక్కడో ఉంది యాక్చువల్ గా, కాబట్టి ఐపీ పేస్డ్ లో నేను బ్లాక్ చేయడానికి కూడా లేదు యాక్చువల్ గా. సో అందుకని మీకు గ్లోబల్ యాక్సలరేటర్ ఇస్తుంది అనమాట. బై ద వే నేను వచ్చి క్రియేట్ గ్లోబల్ యాక్సలరేటర్ అని చెప్పి AWS B43 GLB అంటారు, అంటే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చేసి మీరు ఇది తీసుకోండి. మీకు నెక్స్ట్ రండి, ఇక్కడ ఇది మీరు అలౌ చేయొచ్చు. నాకేం కావాలా, పోర్ట్ 80 443 అలౌ చేయొచ్చు. ప్రోటోకాల్ కూడా మీరు అంటే మీకు దాంట్లో లేనిది యాక్చువల్ గా దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది డిఎన్ఎస్ లో లేదు, సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అని చెప్పి ఏ రీజియన్స్ మీరు ఎక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే US ఈస్ట్ 1, తర్వాత మీరు చూస్తే ఐర్లాండ్, తర్వాత మీరు చూసారు అనుకోండి ముంబై. ఓకే, ఇక్కడ మీరు పెట్టచ్చు అనమాట. అంటే మేజర్ గా దేనికి ఎక్కువ ట్రాఫిక్ పంపించాలి మీరు పెట్టచ్చు. ట్రాఫిక్ డైల్ అంటే ఎక్కువ ట్రాఫిక్ పంపించాలన్నమాట మీకు. సో 100 ఇచ్చారు అనుకోండి, ఓకే సమానంగా వెళ్ళాలని చెప్తాం అనమాట. లేదు ఏదో ఒక్కదాన్ని ఎక్కువ టార్గెట్, నాకేందంటే ఇండియాకి ఎక్కువ, ఇంకోటి ఏం చేస్తాను మీకు 50% వచ్చి ఇది 25% ఈస్ట్ US అన్నాం అనుకుందాం. ఓకే నెక్స్ట్ అంట నేను నా బిజినెస్ ని బట్టి కదా. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఎండ్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు. మీకు ఎండ్ పాయింట్స్ యాడ్ చేసి మీ ఇష్టం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేస్తుంది, NLB EC2 ఎలాస్టిక్. NLB ఇచ్చి
ఒకవేళ మీకు మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ ఉంటే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ పెట్టి వెయిట్ ఇవ్వచ్చు. ఇది వెయిటెడ్ అనమాట. బై ద వే నాకు ఒకటే ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. 255 ఇచ్చేస్తాను. తర్వాత అలాగే ఇక్కడ కూడా ఎండ్ పాయింట్ బై ద వే యాడ్ ఎండ్ పాయింట్ అని చెప్పి EC2 మెషిన్ అని చెప్పి ఐర్లాండ్కి ఇచ్చేసి, సో నెక్స్ట్ ఏం చేస్తాను, కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా నేను EC2 అని చెప్పి ఇలా ఇచ్చేసి క్రియేట్ అన్ యాక్సలరేటర్ అంటారండి. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, మీకు ఇన్స్టెడ్ ఆఫ్ రౌట్ 53లో పెట్టడం కంటే ఇలా కూడా చేయొచ్చు. మీకు ఎలా చేయొచ్చు అంటే మీకు మీరు విడగొట్టచ్చు. యాక్చువల్గా విడగొట్టి నేనేం చేయొచ్చు, మీకు ఇమాజిన్ నాకు స్పెసిఫిక్ ట్రాఫిక్ అలౌ చేయాలి అనుకోండి. మీరు చూసినట్లయితే స్పెసిఫిక్ ట్రాఫిక్ అలౌ చేయాలనుకోండి, నెస్టెడ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓకే ఇలా తీసుకుందాం అనుకోండి. మీకు నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఒక గ్లోబల్ యాక్సిలరేటర్ పెడతాను. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS గ్లోబల్ యాక్సిలరేటర్ మీకు పెట్టి, మీకు గ్లోబల్ యాక్సిలరేటర్ ఎండ్ పాయింట్స్ ఏమి ఇస్తానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఈస్ట్ US అంటే నా కస్టమర్స్ అందరూ ఇప్పుడు అమెజాన్ తీసుకోండి. అమెజాన్కి మార్కెట్ హెవీ మార్కెట్ ఎక్కడ ఉంది బై ద వే, మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వచ్చి US లో ఉంది, సెకండ్ కూడా ఇండియాలో ఉంది, యూకే కూడా యూరోప్ లో ఉంది, బట్ ఇండియా చాలా హెవీ మార్కెట్. సో కాబట్టి నా వెబ్సైట్ ఖచ్చితంగా ఈ రెండిట్లో హెవీగా పనిచేయాలి బై ద వే. మీరు చూస్తే హెవీగా పనిచేయాలి బై ద వే. ఓకే ఇలా ఇస్తాం అనమాట మీకు. సో ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు మీరు గ్లోబల్ యాక్సిలరేటర్ క్రియేట్ చేసినప్పుడు మీకు ప్రతి గ్లోబల్ యాక్సిలరేటర్ కి మీకేమవుద్దంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ 2 పబ్లిక్ ఐపీలు వస్తాయి. ప్రతి గ్లోబల్ యాక్సిలరేటర్ కి చూసారా 2 పబ్లిక్ ఐపీలు వస్తాయి మనకి. సో నేను ఏం చేయొచ్చు, 2 పబ్లిక్ ఐపీలు వస్తాయి మీరు చూసినట్లయితే. మీకు దాంతో పాటు ఏ పోర్ట్ నెంబర్స్ కూడా మీరు వదలొచ్చు బై అవునా, TCP/80 ఇట్లా వదలొచ్చు అనమాట బై ద వే. ఓకే సో అలాంటిదే ఇంకో గ్లోబల్ యాక్సిలరేటర్ నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి దీనికి ఇస్తాను. దీనికి ఇదేం చేస్తాను, ఇది దేనికోసం మీకు DR లొకేషన్ పెడదాం అనుకుంటున్నాను. ఎక్కడ DR లొకేషన్ పెడదాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ లో పెడదాం అనుకుంటున్నాను మీకు. ఓకే ఒకవేళ US కాంటినెంట్ డౌన్ అయినా, ఇండియా డౌన్ అయినా కూడా నేను ఏం చేస్తాను, ఐర్లాండ్ అని ఇస్తాను అనమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే మీకు గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో నేను ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయొచ్చు బై అవునా, ట్రాఫిక్ డైల్ ఇవ్వచ్చు అనమాట. అంటే మీకు దీనికి సగం పోవాలా, దానికి సగం పోవాలని ఇవ్వచ్చు అనమాట. లైక్ నేను ఏం చేస్తాను, మీకు ట్రాఫిక్ డైల్ అని చెప్పి 200 ఇస్తాను, దీనికి 200 ఇస్తాను, దీనికి 200 ఇస్తాను. సో మీకు ఇది ఇక్కడ పెద్ద డైలీ ఇవ్వకపోయినా నష్టం లేదు బై ద వే, ఇబ్బంది లేదు. నౌ హియర్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు
ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 రికార్డులు క్రియేట్ చేస్తాను. ఎందుకంటే గ్లోబల్ యాక్సిలరేటర్ క్రియేట్ అయినప్పుడు మీకు ఏముంటుందంటే, బై ద వే మీరు చూసినట్లయితే రెండిటికి కూడా పబ్లిక్ ఐపీలో వస్తుంది, అవునా? సో నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఐపీలో జస్ట్ గివ్ ఎ డిఫరెంట్ పబ్లిక్ ఐపీస్ ఇక్కడికి వచ్చి ఇస్తాను. ఇమాజిన్ ఈ 2 డిఫరెంట్ ఐపీలు అనుకోండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 23:45 ఉంది. ఓకే, ఇలా అందాం. నా ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు ప్రైమరీ ఏది మనకి, మీరు ప్రైమరీ వచ్చి మీరు చూసినట్లయితే గ్లోబల్ యాక్సిలరేటర్ లో మీకు ఇది ప్రైమరీ యుఎస్ అండ్ ఇండియా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ ఇస్తాను. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ ఇచ్చి నేనేం చేస్తాను, ఇది ప్రైమరీ ఇస్తాను. ఇదేం చేస్తాను మీకు సెకండరీ ఇస్తాను బై ద వే. సో కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే www AWS B43.xyz కనెక్ట్ అయ్యారనుకోండి, ఆబ్వియస్ గా ప్రైమరీ వచ్చి మీకు యుఎస్ అండ్ ఇండియా ఉంది. ఆబ్వియస్ గా ఏది దగ్గర ఉంటే ట్రాఫిక్ మేనేజర్ ఏం చేస్తుంది, ఏది దగ్గర ఉంటే దానికి పంపించేస్తుంది. ఒకవేళ మన టైం బాగాలేక ఇండియా కానీ యుఎస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా సెకండరీకి వెళ్ళిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు స్టాటిక్ ఐపీలు ఉంటాయి కాబట్టి కావాల్సిన ఐపీఎల్సే వదలొచ్చు. టీసీపీ యూడిపి పోర్ట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏ పోర్ట్స్ కావాలో ఆ పోర్ట్సే వదలొచ్చు బై ద వే మీకు. సో మీకు అప్లికేషన్ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గైస్ డిజైన్ అర్థమైందా పుర ప్రజలారా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? మా అబ్బాయిని అడిగితే సమాధానం వెంటనే చెప్తాడు, తెలుసో లేదో, బట్ ఫస్ట్ క్లాస్. ఓకే, గుడ్. ఓకే, సో ఇది అంటే గ్లోబల్ డిజైన్ ఇస్ నాట్ మ్యాండేటరీ. నా క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, నేను ఏది ఎప్పుడు వాడాలా? క్వశ్చన్ ఏంటి, ఏది ఎప్పుడు వాడాలా? మీకు ఇదే వాడాలని రూల్ ఏం కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిజైన్ అన్నమాట, అట్లా కూడా పెట్టచ్చు అని చెప్తున్నాను. సో మీకు అట్లా అది వద్దనుకుంటే మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఏ పెయిడ్ ప్రోడక్ట్. ఐ మీన్ మీకు చార్జెస్ ఎక్కువ పడతాయి. వెన్ కంపేర్ టు రూట్ 53 తో కంపేర్ చేసినప్పుడు మీకు చార్జెస్ ఎక్కువ పడతాయి. సో కాబట్టి మీరు 2 గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్లు వాడారంటే మీకు ఎక్కువ చార్జెస్ వస్తాయి. సో దానికి మీరు ఓకే అనుకుంటే దిస్ ఈస్ గుడ్ డిజైన్. మీకు అది కూడా మీ అప్లికేషన్ గ్లోబల్ గా పెట్టారు అంతా కూడా మీకు గుడ్ డిజైన్ అన్నమాట. అట్లా కాదు, మీకు అంత పెట్టడం మీకు ఇష్టం లేదనుకోండి, మనం ఏం చేయొచ్చు, రూట్ 53 ఒకటే వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి 3-4 లొకేషన్స్ లో మన ఎన్విరాన్మెంట్ ఉంది అనుకున్నప్పుడు మీకు రూట్ 53 ఈజ్ ఎ గుడ్ చాయిస్. అట్లా కాకుండా, ఎందుకంటే లేటెన్సీ బేస్డ్ ఉందన్నమాట, లేటెన్సీ బేస్డ్ చేస్తుంది మల్టిపుల్ లొకేషన్. అట్లా కాకుండా మీకు ఒక 2 లొకేషన్స్, కపుల్ ఆఫ్ లొకేషన్స్, ఒకటి ఇండియా ఒకటి యుఎస్ ఉంది అనుకోండి, దానికి గ్లోబల్ యాక్సిలరేటర్ సరిపోతుంది మీకు మీరు టెస్ట్ చేయడానికి. ఓకే, సో ఇదండి మీరు గమనించినట్లయితే మీకు రూట్ 53 రూటింగ్ పాలసీస్ అలాంగ్ విత్ ద గ్లోబల్ యాక్సిలరేటర్. ఓకే, కాకపోతే టెస్ట్ చేయాలి మనం. టెస్ట్ చేయడానికి ఇది అప్ అయిందో లేదో చూద్దాము. ఎస్, డిప్లాయ్ అయిపోయిందండి. నేనేం చేస్తాను, వెళ్ళి దీనికి ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తాను. రూట్ 53కి వద్దాం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి నేను నెక్స్ట్ వచ్చి GTM అంటాను, గ్లోబల్ ట్రాఫిక్ మేనేజర్. F5లో అప్పిస్తారులేండి అట్లాగా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఐపీ అడ్రస్ కాకుండా నేనేమి ఇస్తాను, మీకు అవసరం లేదు, మీకు గివ్ మీ 1 minute. ఇక్కడికి వచ్చి నేను గ్లోబల్ ఇక్కడ నుంచి చూడండి, ఇది ఉందిగా, ఏ సెలెక్ట్ డిఫైన్ సింపుల్ రికార్డ్ క్రియేట్ అని ఇచ్చేయండి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం జరుగుతుంది, మీకు ఈ రికార్డ్ క్రియేట్ చేశాను కాబట్టి GTM ఏం చేస్తుందంటే, ఐ మీన్ గ్లోబల్ యాక్సిలరేటర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా లేటెన్సీ బేస్డ్ లో చేసేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ దిస్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, GTM అని ఇచ్చి మీకు బై డిఫాల్ట్ ఎక్కడ వస్తుందండి, మీకు యుఎస్ వచ్చి ఇండియాకి వస్తుంది. చూడండి లోడ్ బ్యాలెన్స్ అవుతుంది చూసారా, చూడండి ఇండియా యుఎస్ ఇండియా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి. అలాగే ఇక్కడికి వస్తాను, మీకు ఇవ్వండి ఇండియా ఇండియా ఇండియా. మీకు అది ఇది లేటెన్సీ తీసుకుంటుంది కాబట్టి ముంబై ఎక్కువ ఇండియాకే రావాలి మీకు. అలాగే ఇక్కడ కూడా ఇలా ఇద్దాం మీకు, ఇండియా ఐర్లాండ్
ఐర్లాండ్కి ఎక్కువ పోవాలా మోస్ట్ ప్రాబబ్లీ. ఇండియా మీరు చూసారు డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూడండి, లోడ్ అంతా కూడా మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూడండి బై ది వే మీకు. ఓకే, ఇండియా మాత్రం ఇండియాకి అంటే జీటీఎం ఐ మీన్ గ్లోబల్ డెవలప్మెంట్ తెలుసు అనమాట. ట్రాఫిక్ ఇక్కడి నుంచి వస్తుంది, అదే నేను ఇక్కడికి వచ్చి సింగపూర్కి ఇచ్చాం అనుకోండి మీకు. సో గ్లోబల్ యాక్సలరేటర్ దగ్గరలో ఏముంది మనకి, దానికి తెలుసు అనమాట. ఓకే, ఇండియా దగ్గర ఉంది కదా, దానికి పంపిద్దాం ట్రాఫిక్ అంతా, ఎందుకంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా, అందుకోసం అనమాట. వేరే ఇది వచ్చి మీకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, అటు ఇటు అవుతుంది చూడండి. సో ఇదండి మీరు చూసినట్టే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సింగ్ లో మీరు డిస్కస్ చేసినట్టయితే మీకు బోత్ రూట్ 53 యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ యాక్సలరేటర్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి రేపటి సెషన్ లో మాట్లాడాల్సింది వచ్చి దీని పేరేంటి మీకు, దీని పేరేంటి మనకి ఐఏఎం స్టార్ట్ చేస్తానండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది రేపు స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, అందరికి అర్థమైనట్టేనా? సరే, నేను 2-3 సార్లు చేసిన తప్పు ఏంటంటే యాక్సలరేటర్ని వెంటనే మీరు చేయలేరు. ఫస్ట్ డిలీట్ అన్నప్పుడు దాన్ని ఫస్ట్ డిజేబుల్ చేయాలా. చాలా సార్లు డిజేబుల్ చేశాను కానీ డిలీట్ చేయడం మర్చిపోయాను. సో మీకు నాకు బిల్ ఎక్కువ వచ్చింది బై ది వే. దయచేసి మీకు గ్లోబల్ యాక్సలరేటర్ మీకు డిజేబుల్ చేసినాక మీరు ఏం చేస్తారంటే దాన్ని మీకు ఒక 5 minutes వెయిట్ చేయండి. 5 minutes వెయిట్ చేసి అండ్ దెన్ మీరు ఏం చేయాలంటే దాన్ని డిలీట్ చేయండి బై ది వే. ఖచ్చితంగా మర్చిపోతారు మోస్ట్ ప్రాబబ్లీ, అందుకని చెప్తున్నాను. సో కాబట్టి రేపటి నుంచి మనం ఐఏఎం స్టార్ట్ చేస్తాం. ఐఏఎం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రేపటి ప్లాన్ ఏంటంటే మీకు అయిపోయిందా? ఓకే, రేపు బేసిక్ గా వాట్ ఈజ్ ఐఏఎం, ఐఏఎం లో ఏముంటాయి, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి బై ద వే, మీకు యూజర్స్ క్రియేట్ చేసి బేసిక్ గా ఆ యూజర్స్ కి మనం ఏ విధంగా మనం పర్మిషన్స్ ఇవ్వాలా, ఐఏఎం పాలసీస్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మీరు చూసంటే మనం చేస్తాం అనమాట మీకు. ఓకే, సో రిఫ్రెష్ చేయండి ఇక్కడ. డిలీట్ ఇస్తాను, డిలీట్ అయిపోవాలి బై. ఓకే, గుడ్ అండి. ఎనీథింగ్ ఎల్స్ గైస్? గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేసి రౌట్ 53 లో కాన్ఫిగర్ చేస్తాం కదా, అది అలాగే ఉంచేయచ్చా? అంటే బిల్ ఎక్కువ వస్తుందని కనుక్కున్న డిలీట్ చేయడం మళ్ళీ మీకు ఒకసారి క్రియేట్ చేసినా కూడా $1 బిల్ వస్తుంది మంత్లీ బై ద వే. సో ఇక మీదట మనం ఎక్కడెక్కడ అవసరం అవుతుంది మీకు మీకు ఒక $1 అనేది ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఓకే అనుకుంటే వదిలేయండి. ఓకే, సో అట్లా కాకుండా మీరు చూసినట్లయితే అట్లా కాకుండా ఇంకోటి ఏమన్నా మీకు ఇంకెక్కడ వాడతాం ఇక్కడ దీని తర్వాత మీరు ఐఏఎం లో, తర్వాత డేటాబేస్ లో, ఆ తర్వాత యా మీకు మళ్ళీ S3 బకెట్స్ ఉంటుంది, అప్పుడు అవసరం అవుతుంది. కాబట్టి ఇంకొక నా ఉద్దేశం అట్లా వదిలేండి, ఏం కాదు. ఓకేనా? ఓకే ఓకే. Good. Chalo guys, that's it for today. Same time tomorrow. Okay.